ఒక ఇల్లు ఉంది, చక్కగా మనం కట్టుకుని మనం ఆ ఒక భాగంలో చక్కగా ఉండగలుగుతున్నాం. మిగిలింది అట్లా కాకుండా ఈవెన్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు మీద కరెక్ట్గా మీరు కారు మీద వెళ్తేనే కరెక్ట్గా మనం సేఫ్గా ఉంటాము. కొద్దిగా 1% ఎట్లా తిప్పితే కూడా పక్కకి వెళ్తే ఏదో ఒకటి అయిపోతుంది. ప్రతిసారి కరెక్ట్గా చేయగలగటం అనేది మన చేతిలో ఉండదు, అదృష్టరత్నం చేతిలో ఉంటుంది. ఎందుకంటే అదృష్టరత్నం యొక్క అధిదేవత ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు ఉంటారు, ముగ్గురు దేవతలు ఉంటారు. దానికి ఏదైతే ఒక పవర్ని ప్రొవైడ్ చేసేది ఉందో విశ్వం యొక్క శక్తి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు సిలికా ఉందనుకోండి, సిలికాని మనం ప్యూరిఫై చేసి దాన్ని ఒక కంప్యూటర్ చిప్ లాగా తయారు చేస్తే మనకి ఏది కావాలంటే దాంట్లో మనము నిక్షిప్తం చేయగలము. ఒక సాఫ్ట్వేర్ చేయగలము, ఒక సినిమాని పెట్టగలము, ఒక వీడియోని పెట్టగలము, ఒక ఆడియోని పెట్టగలము, లేకపోతే ఇక్కడ కూర్చొని అమెరికాతో మాట్లాడగలము. ఎట్లా అయితే సిలికా అంటే ఇసుకతో ఎట్లా చేస్తామో ఇసుక యొక్క పవర్ కంటే కూడా అదృష్టరత్నం పవర్ కొన్ని వందల వేల కోట్ల ఎక్కువ పవర్. ఈ పవర్ ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ మనం మంత్రం తంత్రం యంత్రం ద్వారా దాన్ని పవర్ చేస్తాం కాబట్టి అది పెట్టుకున్న వాళ్ళు బాగుపడి తీరాల్సిందే.